ఎక్కడ? నా వెనకాల ఉన్నారా? నా వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు నా వెనకాల. నా వెనకాల ఎవరు లేరు. ఇప్పుడు నేను చూసిన మీరు అబద్ధాలు ఆడొద్దు. మీరు డున్ను నిన్న వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాంబార్ ఎంత మంచిగా ఉందో. ఇంకెవరో మాట్లాడుతూ ఉన్నారు. సాంబారు నేను మీరు చెప్పారని చెప్పి వెనక్కి చూస్తున్నా. వెనక్కి చూసిన తర్వాత అక్కడ లేకపోతే పిల్లలు మీకు ఉంటుంది చెప్తున్నా. సాంబార్ సూపర్ ఉంది. అక్కడ ఎవరు లేరు. మీ పక్కన ఎవరు ఉన్నారు? అక్కడ ఎవరు ఉన్నారా? చూడండి, అక్కడ ఎవరు ఉన్నారు చూడండి. లేరు. ఎవరున్నారు అక్కడ? ఎవరు వెనకాల అని చెప్తారు. ఎవరున్నారు వెనకాల? ఎవరు లేరు. వెనకాల ఎవరు లేరు. వెనకాల ఎవరు లేరు. ఎవరో పాడబడదు. ఎక్కడ? ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తున్నా. నాకు వెనకాల కనిపించకపోవాలి. నీకుంటుంది జాన్, మామూలుగా ఉండదు నీకు. ఎవరున్నారు వెనకాల? ఎవరు లేరు అంటే ఎవరు లేరు. అరవద్దు. ఎవరు లేరు వెనకాల. ఓ హాయ్ 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 హాయ్, సూపర్ ఉన్నా నువ్వు. సరే కానీ ఇంతకు నీ పేరేం పేరు? పేరు తెలీదు మామూలు. అన్నా నా ఫ్రెండ్ వచ్చింది అన్నా. మీ ఫ్రెండా? మీ ఫ్రెండ్ ఎవరు? కరుణ టీచర్ అన్నా. కరుణ టీచర్ అంట వచ్చారా? కరుణ టీచర్ నాకు చికెన్ పెడతారు, లడ్డూలు పెడతారు, కేకులు ఇస్తారని చెప్పిందన్నా. కానీ కరుణ టీచరే రాలేదన్నా. కరుణ టీచర్ రాలేదా? ఓ సరే సరే, బాధపడ మాకు. సరే గాని ఇంతకీ నీ పేరేంటి చెప్పు మా పిల్లలందరికీ. తెలుసా పిల్లలు మీకు? చెప్పాలా నా పేరు? పిల్లలు చెప్పాలి. చెప్పాలి, అందరికి చెప్పాలి. చెప్పాలి. నిద్రపోతున్నావు నువ్వు? నిద్రపోవట్లేదు. మంచిగా నిద్రపో మాకు. నువ్వు చెప్పాలా? అన్న చూసిన అంతనుడు. నీ డ్రెస్, నీ అవతారం భలేగా ఉంది. రైట్, కళ్ళజోడు బాగుంది అన్నది. అన్న సూపర్ ఉన్నాడు. నా పేరు చెప్పాలా పిల్లలు? చెప్పాలి మా పిల్లలు. టీచర్ రాలేదన్నా. కరుణ టీచర్ రాలేదు. కరుణ టీచర్ చెప్పింది ఏది నమ్మా నేను. కరుణ టీచర్ చెప్పింది ఏది నమ్మో. సరే వదిలేసే గాని నా పేరు చెప్పాలా పిల్లలు? పేరు చెప్పాలి కదా పిల్లలు. చెప్పాలని అడగండి అందరు ఒకసారి. అన్నా వెనక కూర్చొని చూడు ఒక చిన్న పాప. ఆ పాప అడిగితే చెప్తా. నువ్వు వంట అడుగునా? నువ్వు అడిగితే చెప్తుందంట. నీ పేరు చెప్పమని అడుగమ్మా. చెప్పు, నీ పేరు చెప్పమని అడుగు. చెప్పాలా? అడుగుతుంది చూడు, నీ పేరు చెప్పమని అడుగు. నా పేరు చెప్పాలా పిల్లలు? చెప్పాలి అంట. జాన్ నాకెళ్ళే చూస్తున్నాడా? జాన్ నీకెళ్ళే చూస్తున్నాడా? సిగ్గైతుందా? ఏ జాన్ నువ్వు అట్లా చూడకు సరేనా? చూడలే ఇక నుంచి. అన్నా నా పేరు ఏం పేరు అంటే? నీ పేరు ఏం పేరు? చెప్పాలా పిల్లలు? చెప్పాలి. ఇన్నిసార్లు అడిగించుకుంటారా ఎవరన్నా? నవ్వుతారన్నా నా పేరు చెప్తే. ఏ నవ్వరకు చూడు. నవ్వరా పిల్లలు? నవ్వరు. నిజంగానా? నిజంగా. నా పేరు? నీ పేరు? చాక్లెట్. వావ్, భలే ఉంది కదా. అందరు ఒకసారి చాక్లెట్ క్లాప్స్ కొట్టండి పిల్లలు. వావ్, చాక్లెట్. థ్యాంక్ యూ పిల్లలు. బాగుందా నా పేరు? నీ పేరు చాలా సూపర్ ఉంది. నీ పేరు? నా జడలు బాగున్నాయా? నీ జడలు మామూలు లేవు. నా చైన్ బాగుందా? ఆహా, సూపర్ ఉంది. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ అన్నా. సరే గాని నేను ఇక్కడికి వచ్చినప్పుడు అటు మూలలో కూర్చుంటే నీ డ్రెస్ బాగలే, నీ జల్ల బాగలేదని నిరీక్షణకే నన్ను తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి పళ్ళన్నీ బాగా చేసిందన్నా. అవునా? నీ పళ్ళన్నీ సెట్ చేసిందా? నీ డ్రెస్ మొత్తం అక్క వేసిందా? అవునన్నా. నీ పిల్లకలు అక్క కట్టిందా? ఉండాలి లేకపోతే VBS లో కూర్చొని ఆ మూలకు తీసుకుపోయి నన్ను సంపుడు చెప్పిందన్నా. అవునా? సరే సరే సరే, థ్యాంక్స్ చెప్పిన అక్కకి. థ్యాంక్ యూ అక్క. నిరీక్షణ అక్క థ్యాంక్ యూ అక్క. ఓకే థ్యాంక్ యూ అక్క. కానీ కరుణ టీచర్ కనపడుతుంది. కరుణ టీచర్ కనబడుతుందా? సరే వదిలేసే కరుణ టీచర్ని. అన్నా మా పిల్లలందరికీ. అన్నా ఈ పిల్లలందరూ సూపర్ ఉన్నారన్నా. సూపర్ ఉన్నారు. మా పిల్లలు పెట్టుకుంటారు. అవును, వెరీ గుడ్. అన్న ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందా? ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. ఏమన్నా డోక్రా మీటింగ్ ఏమైనా జరుగుతుందా? డోక్రా మీటింగ్ జరుగుతుందా? లేదు. రేషన్ బియ్యం ఇస్తున్నారా? ఏమన్నా రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇక్కడ? లేదు మాకు. సలోమి ఆంటీ వచ్చింది. పింఛన్ డబ్బులు ఏమైనా ఇస్తున్నారన్నా?
సలోమి అంటే వస్తే పింఛన్ డబ్బులు లేదు, అదేం కాదు. కానీ ఇగో చాక్లెట్ నువ్వు అట్ట మాట్లాడకూడదు. ఇక్కడ మాకు 2 రోజులు అరే నువ్వు ఇప్పుడే వస్తున్నావారా? ఏంటి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా లోపల? మా తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడు ఉన్నాడా? ఒకసారి రమ్మనువా, మీ తమ్ముడిని బయటికి రమ్మనువా. నేను కూడా పోతా. దా బయటికి రా ఒకసారి. రావాలన్నా? రావాలి. పిల్లలు రావాలా? మా తమ్ముడు రావాలని చెప్పండి పిల్లలందరూ. మా తమ్ముడు వస్తే వాడు ఉచ్చులోడన్నా. ఉచ్చులోడా? అట్లా ఏం కాదులే కానీ అన్న వాడంతా అల్లరి చిల్లర చేస్తాడన్నా. అల్లరి చిల్లర అట్లేం చేయడు. ఒకసారి రమ్మని ఒకసారి. అన్నా వాడు వచ్చి అల్లరి చేస్తాడన్న బాగా. అల్లరేం చేయొద్దని చెప్తావులే, మేము చెప్తాము. మా పిల్లలు అందరు మంచిగా చెప్తారు. అందరు ఒకసారి బయటికి రమ్మని చెప్పండి. చాక్లెట్ బయటికి రమ్మని చెప్పండి. చాలా మంది ఉన్నారన్నావు, నాకు సిగ్గు అవుతుంది, నేను రానన్నావు. సిగ్గు అవుతుందా? ఏం సిగ్గుపడమా? ఒకసారి బయటికి రా. ఓ ఎవరిని చూసి సిగ్గుపడదులే నువ్వు అంతగానో. బయటికి రా ఒకసారి. అన్నా ఇదిగో ఆరాధ్య కూర్చుందిగా ముందు ఆరోగ్య కూర్చుంది. ఆరాధ్య నాకెళ్ళే చూస్తుంది అన్న. నీకెళ్ళి ఏం చూడలేదు. ఏం కాదులేరా ఒకసారి బయట. ఏం కాదు, చూడట్లేదు, తనేం చూడట్లేదు. నువ్వు బయటికి రా. ఒకసారి బయటికి రా. నవ్వరుగా నన్ను చూసేవారు? నవ్వరుగా ఎవరు నవ్వరు? బయటికి రా అన్నా. హాయ్. సరే పిల్లలు హాయ్. అందరు హాయ్ చెప్పండి పిల్లలు. చాక్లెట్ వాళ్ళ తమ్ముడికి హాయ్ చెప్పండి. హాయ్ పిల్లలు. సరే గాని అన్నా నీ పేరేం పేరు? చాక్లెట్. నా పేరు చెప్పాలా పిల్లలు? చెప్పాలి కదా. తొందర చెప్పరా. చాక్లెట్ ఆగరాదు. అరే తొందర చెప్పరా నువ్వు. మీరు ఇక్కడికి వచ్చి కొట్టుకోవద్దు. నువ్వు పేరు చెప్పు. ఇంట్లో ఉన్న అల్లరి చేస్తారన్నా. వద్దు చాక్లెట్, నువ్వు ఆగు. నేను అల్లరి చేయను, చాలా మంచి. నువ్వు చాలా మంచి. అంటే హెయిర్ బాగుంది, టచ్ చేయట్లేదు. సరే అన్నా ఇక్కడికి రావాలని మంచిగా హెయిర్ స్టైల్ చేయించుకున్నా. ఓ ఈ అన్నకంటే సూపర్ ఉన్నా కదా నేను. నీ అన్నకంటే బాగున్నావు, చాలా బాగున్నావు. సరే కానీ నీ పేరు చెప్పు ఒకసారి. పేరు చెప్పాలా పిల్లలు? చెప్పాలి కదా పిల్లలు. అరే తొందర చెప్పరా. చాక్లెట్ ఆగరాదు నువ్వు. చెప్పు పర్లేదు. నా పేరేం పేరంటే. నీ పేరేం పేరు? అన్నా వీళ్ళందరూ ఒకసారి నాకు క్లాప్స్ కూడా చెప్తున్నా. క్లాప్స్ అంటే ఒకసారి అంటే క్లాప్స్ కొట్టండి. కొట్టారు అందరు క్లాప్స్ కొట్టారు. అన్న ఈ రొట్టిగా క్లాప్స్ కొట్టించుకోవడానికి వచ్చి చాక్లెట్ నువ్వు కొద్దిసేపు ఆగుతావా? అన్నా చెప్పు. నా అక్కకి నేనంటే అస్సలు పడదన్నా. అవునా? అదే కాదన్నా, ఈడు చర్చి కొత్తడు, సండే స్కూల్ కొత్తడు, అన్ని నేర్చుకుంటాడు గాని చెడ్డ స్నేహం చేస్తాడంట. చెడ్డ స్నేహం లేదన్నా, నేను మంచిగా ఉంటానా. నువ్వు మంచోడివా? నేను చాలా మంచోడిని, చాలా ఎంజాయ్ చేస్తున్నా తెలుసా నేను. అవునా? అవునన్నా. సరే నీ పేరు చెప్పు అయితే. నా పేరు చెప్పాలా పిల్లలు? చెప్పాలి కదా పిల్లలు, అందరు ఒకసారి చెప్పండి. సూపర్ ఉంటుంది నా పేరు. ఓ సూపర్ ఉంటుందా? మేము తెలుసుకోవాలి అయితే ఖచ్చితంగా. ఎక్సలెంట్ ఉంటుంది. ఓ ఎక్సలెంట్ ఉంటుందంట. చెప్పాలా? చెప్పని అడగండి పిల్లలు ఒకసారి. అరే తొందరగా చెప్పరాదురా. చాక్లెట్ మీరు కొట్టుకోవద్దు. నాన్న నీ పేరు చెప్పు చాలు. ఫస్ట్ నువ్వు పేరు అయితే చెప్పు. చాక్లెట్ పేరు ఏం పేరు అంటే ఇంకొకసారి క్లాప్స్ కూడా చెప్తా. ఇంకొకసారి అంటే క్లాప్స్ కొడదామా? రైట్, అందరు కొట్టారు. వచ్చిందే క్లాప్స్ కొట్టించుకోవడానికి. క్లాప్స్ కొట్టించుకోవడానికి ఏం కాదు. సరే చాక్లెట్ నా గురించి నువ్వేం చెప్పొద్దు. నేనేం చెప్తున్నాను, అంత వాస్తవం చెప్తున్నా కదా. నువ్వు వాస్తవం చెప్పినా ముందు పేరు చెప్పని ముందు. ఓకే, నా పేరు ఏం పేరు అంటే. నీ పేరు చెప్పు ఒకసారి. చెప్పాలా? చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా? ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే. నా పేరు. నీ పేరు లడ్డు. వావ్ లడ్డు. హాయ్ లడ్డు అనండి పిల్లలు. అన్న ఎవరు బడ్డు అంటున్నారన్న? బడ్డు అంటున్నారు ఎవరు? లేదు మా పిల్లలు అసలు చెడ్డ మాటలు మాట్లాడరు. హాయ్ లడ్డు. మళ్ళీ ఒకసారి చెప్పండి. హాయ్ లడ్డు అని చెప్పండి. అన్నా ఎవరో గొడ్డు అంటున్నారన్న. గొడ్డు అన్నారా? లేదు, హాయ్ లడ్డు అనండి పిల్లలు. అన్న ఎవరో గాడిద గుడ్డు అంటున్నారు. నేను పోతన్నా. గాడిద గుడ్డు అన్నారు ఎవరు? గాడిద గుడ్డు అనలే. హాయ్ లడ్డు అనండి పిల్లలు అందరూ. హాయ్ పిల్లలు. హాయ్ చెప్పండి అందరూ. నా పేరు బాగుందా? నిజంగా బాగుందా? నచ్చిందా మీకు? చాలే ఆగు. చాక్లెట్ నీకెందుకు? అరే నీ గురించి అన్నా ఈడు గురించి ఒక టాప్ సీక్రెట్ చెప్పేనా? చెప్పు. ఏంటి చెప్పు. చాక్లెట్
అన్నా ఆ. చాక్లెట్ ఏం చెప్పినా నమ్మొద్దన్నా, నేను దేవుని బిడ్డని. నువ్వు దేవుని బిడ్డ, మీ మంచోడి. అన్నా, ఈ లడ్డూకి దేవుని ఒకసారి క్లాప్స్ కొట్టండి, దేవుని బిడ్డ అంట. లడ్డుకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. చెప్పు అన్నా, చాక్లెట్. ఇటు దేవుని బిడ్డ అంటుండు కానీ ఆ. వీడు స్నేహం అంతా చెడ్డ స్నేహం అన్నా. చెడ్డ స్నేహం ఆ లడ్డు. అన్నా ఆ. బైబిల్ ఏం చెప్తుందన్నా? బైబిల్ ఏం చెప్తుంది? ఎంజాయ్ చేయమంది కదా ఈ రోజు. ఎంజాయ్ చేయమందా బైబిల్? సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని కంటత వాక్యం కదండి ఈ రోజు. ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్తుంది బైబిల్. అదే మరి నేను సంతోషంగా ఉండటం మా చాక్లెట్ కి నచ్చట్లేదన్నా. ఎట్లా? అది కాదన్నా, వీడి స్నేహితుడు కూడా ఉన్నాడన్నా, వాడితో స్నేహం చేసి అన్ని చెడ్డ పనులు చేస్తాడన్నా. అవునా లడ్డు? నేను బైబిల్లో చెప్పినట్టే ఈ రోజు కంటత వాక్యం చెప్పినట్టే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా? నా ఫ్రెండ్ ఒకడున్నాడు, నా ఫ్రెండ్ నన్ను అన్ని ప్లేసులకు తిప్పుతాడు, మస్తు హ్యాపీనెస్ ఇస్తాడు, మస్తు సంతోషిస్తాడు. ఎవరా ఫ్రెండ్? కానీ ఈడు చివరికి నష్టపోతున్నాడు, అందుకోసం వీడికి తెలియట్లేదన్న. నా తమ్ముడు అన్న ఈడు, ఆడికి అర్థం కాలేదా? నేను కూడా చాక్లెట్ రమ్మంటున్నా కానీ రావట్లేదన్నా. సరే మీ ఫ్రెండ్ ఒకసారి పిలువు, మా పిల్లలు కూడా చూస్తారు. నా ఫ్రెండ్ రమ్మనాలా? రమ్మనండి పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్ మంచి ప్లేస్. వద్దా? వద్దన్నా, వాడొస్తే వీళ్ళందరినీ చెడగొడతారన్నా. లేదన్నా, లేదు మా ఫ్రెండ్ మస్తు హ్యాపీగా సంతోషంగా వీళ్ళందరికి హ్యాపీనెస్ ఇస్తాడన్నా. ఒకసారి పిల్లలు మీరందరూ హ్యాపీగా ఉంటారు కదా, సంతోషంగా ఉంటారు కదా? సంతోషంగానే అన్నా ఉంటారు. వద్దన్నా, వద్దు పిల్లలు, వాడు వస్తే మనల్ని నాశనం చేస్తాడు, మనల్ని ఇబ్బంది చేస్తాడు. మాకు దేవుడు ఉన్నాడు, ఏం కాదు, మా పిల్లల్ని ఎవరు ఏం చేయలేరు. సరే గాని ఒకసారి లడ్డు నీ ఫ్రెండ్ని ఒకసారి పిలువు. నా ఫ్రెండ్ని పిలవాలా? పిలవాల్సిందే. పిల్లలు వింటున్నారా? నీ మాటలు నిజమో చాక్లెట్ మాటలు నిజమో చూడాలి. పిల్లలు, నా ఫ్రెండ్తో మీరు కూడా స్నేహం చేయాలి నాలాగనే, ఓకేనా? మనమందరం ఒక టీం, ఓకేనా? ఒకసారి మీ ఫ్రెండ్ రమ్మను. అస్సలు వద్దన్నా, ఓకే. నా మాట వినండి, నీకు దండం పెడతాన్నా. వద్దు. అన్నా, పిల్లలు నా ఫ్రెండ్తో స్నేహం చేస్తారు కదా? చేస్తారా చేయరా ఇప్పుడు ఏం చెప్పరు కానీ నువ్వైతే ముందు నీ ఫ్రెండ్ని పిలువు ఒకసారి. నా ఫ్రెండ్ని తీసుకొస్తాను. ఫ్రెండ్ని తీసుకురా అన్నా. పిల్లలు ఎడే ఉండండి, నా ఫ్రెండ్ని తీసుకొస్తా. ఎవరు బావద్దు, నా ఫ్రెండ్తో స్నేహం చేయాలి అందరూ, ఓకేనా? అన్నా, వాడి ఫ్రెండ్ చాలా చెడ్డోడన్నా, వాడు అందరినీ మోసం చేస్తాడన్నా, వాడితో అస్సలు స్నేహం మంచిది కాదన్నా. మా పిల్లలు చేయరు, వాళ్ళతో స్నేహం ఏం చేయరు. పిల్లలు మీరు ఎవరితో స్నేహం చేస్తారు? ఏసైతో స్నేహం చేస్తారు మా పిల్లలకి. అదిగో వాడన్నా. వాడేనా? దుర్మార్గుడన్నా. నేను చాలా మంచోడిని. అసలు ఒకసారి బయటికి రా, నువ్వు ఎవరో. నేను చాలా మంచోడిని. లడ్డు వాళ్ళ ఫ్రెండ్ బయటికి రమ్మని. లడ్డు నా స్నేహితుడు. ఒకసారి బయట. వీళ్ళందరూ నా స్నేహితులే. హాయ్. వీడికెవరో హాయ్ చెప్పొద్దు పిల్లలు. హాయ్ పిల్లలు. ఎవరో తెలుసా మీకు? హాయ్ పిల్లలు. సాతాన్ అన్నా. వీడు చాలా ప్లాన్ తో ఉంటాడన్నా. చాలా ప్లాన్ తో ఉంటాడా? మీకు తెలుసా పిల్లలు, మీరందరూ నా పిల్లలే. మీరందరూ ఆడపిల్లలా? కాదు, వాళ్ళు దేవుని పిల్లలు. మా పిల్లలందరూ వీళ్ళందరూ నా పిల్లలే. నో అని చెప్పండి పిల్లలు. నా మాట వింటారు. మాట వినమని చెప్పండి. నేను చెప్పినట్టు చేస్తారు. మీకు ఒక సంగతి తెలుసా? మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నా అనుకుంటున్నారు కానీ మీరందరూ నా పనులే. నేను చెప్పినట్టే చేస్తారు తెలుసా? మీరందరూ ఆడు చెప్పినట్టు చేస్తారా? అస్సలు మా పిల్లలు ఎవరిని మాట. చాక్లెట్, మీ తమ్ముడు నాతో స్నేహం చేస్తున్నా, నువ్వు కూడా చేయొచ్చుగా. తమ్ముడు కూడా నీ దగ్గర నుంచి నేను రక్షించుకుంటా. వెరీ గుడ్. చాక్లెట్ క్లాప్స్ కొట్టండి పిల్లలందరూ. చాక్లెట్. అరే నేను నీ మాట అస్సలేనరా. చాక్లెట్, నువ్వు వినేదేంది? ఇక్కడున్న పిల్లలందరూ నా మాట వింటారు. వినవు, అస్సలు వినరు. అది వెరీ గుడ్ పిల్లలు, మీరు సూపర్. జాన్ నా మాట వింటాడు. వినరు. వేణు నా మాట వింటాడు. వేణు వింటావా? వినడు, అస్సలు వినడు. సుప్రీం నా మాట వింటాడు. సుప్రీం నువ్వు మాట వింటావా? వినడు, అస్సలు వినడు. ఆరాధ్య నా మాట వింటది. వినదు, ఏసై మాట వింటది. మీరు నా మాట వినకపోయినా నాతో స్నేహం చేస్తారు తెలుసా? మీరు సాతాన్తో స్నేహం చేస్తారా? ఖచ్చితంగా మీరు స్నేహం చేస్తారు. నో అని చెప్పండి అందరూ.
ఒక్కళ్ళు కూడా స్నేహం చేయరు నీతోటి. నాతో రోజు స్నేహం చేస్తున్నారు తెలుసా? స్నేహం చేస్తున్నారు అరే వాళ్ళతోటి. నువ్వెంత చెప్పినా వాళ్ళు వినర్రా. పిచ్చిదానా, వీళ్ళందరూ నాతో స్నేహం చేస్తున్నారు. నో నో అని చెప్పండి పిల్లలు, ఎవ్వరు చేయట్లే. ఏ సాతాన్ మీరందరూ యూట్యూబ్ లో టైం వేస్ట్ చేస్తారు. యూట్యూబ్ నాదే, ఫేస్బుక్ నాదే, ఇన్స్టాగ్రామ్ నాదే, రీల్స్ నాదే. మీరు టైం వేస్ట్ చేసేదంతా నా సామ్రాజ్యమే. అవునన్నా, వీడు చెప్పేది నిజమే అన్న. కొన్ని సార్లు మనము వీడితో స్నేహం చేస్తున్నారు. చూచావా చాక్లెట్, నువ్వు కూడా ఒప్పుకున్నావు. లేదు. వీళ్ళందరూ నా స్నేహితులే. అందరూ ఆడు స్నేహితులా? లేదు, మనందరం ఎవరు పిల్లలు? ఏసే పిల్లలు. ఏ సాతాన్. వీళ్ళు ప్రార్థన చేయకుండా టైం వేస్ట్ చేపిస్తా, ప్రార్థన చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. బైబిల్ చదవకుండా టైం వేస్ట్ చేపిస్తా, అవన్నీ పప్పులు ఉడుకో అని చెప్పండి. నీ పప్పులు మా చర్చికి దగ్గర రాకుండా టైం వేస్ట్ చేపిస్తా, నీ పప్పులు మా దగ్గర ఉడుకో. దేవుని దగ్గర రాకుండా టైం వేస్ట్ చేపిస్తా. నువ్వేం చేయలేవు అని చెప్పండి పిల్లలు. నువ్వేం చేయలేవు. మాకు ఏసై ఉన్నాడని చెప్పండి. నా పేరు చెప్పాలా? నీ పేరు నా పేరేం పేరంటే? నీ పేరు అరే నీ పేర్లు అందరికి తెలుసురా. నీ పేర్లు చాలా ఉన్న. దొంగోడు, దోచుకునేవాడివి, సాతానివి, కొమ్ములోడివి అన్ని. నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో కదా పిల్లలు. అన్ని చెత్త పేర్లే కదా, ఒక్కటన్నా మంచి పేరు లేదు కదా. వీడి పేరు దొంగోడు, మోసగాడు, అబద్ధికుడు. చాలా ఉన్నాయి అన్న. అబద్ధికుడు, అన్ని చెడ్డ పేర్లే ఉన్నాయి వాడికి. లేదు, నేను చాలా మంచివాడిని. నువ్వు మంచోడి కానే కాదు. మీరందరూ నాతో స్నేహం చేస్తే, మీరందరూ నాతో స్నేహం చేస్తే హ్యాపీగా ఉంటారు. మాకొద్దని చెప్పండి పిల్లలు. నో నో నో, మాకు అసలు వద్దే వద్దు. లడ్డు నాతో స్నేహం చేస్తుండు. లడ్డు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు తెలుసా? లడ్డూకి ఏం తెలియట్లేదు ఇంకా. మనం లడ్డును కూడా కాపాడాలన్నా. లడ్డూని కాపాడాలి, ఖచ్చితంగా లడ్డును కూడా కాపాడాలి. వీడి దగ్గర నుంచి విడిపించాలన్నా. విడిపించాలి. ఇంత మీరు ఎన్ని చెప్పినా ఈ రోజు VBS అయిపోయినాక వీళ్ళందరూ నాతో స్నేహం చేస్తారు. చెయ్యమని చెప్పండి పిల్లలు. చెయ్యనే చేయరు ఇలా. చెయ్యరు. మీరు చెయ్యకపోతే మిమ్మల్ని అందరినీ మా పిల్లల్ని బెదిరిస్తున్నా. పిల్లలు మనం అందరం కలిసి ఒక మాట చెప్తాం. సాతాన్ గడు పారిపోతాడు ఇక్కడ నుంచి. వీడు విశ్వరూపం చూసావన్నా, వీడిని పంపించేద్దాం. బాగానే ఉంటాడు గానీ లాస్ట్ కి భయంకరంగా తయారైతున్నాడు. వాడిని పంపించేద్దాం. నాతో స్నేహం చేయకపోతే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తావు? మిమ్మల్ని అందరినీ ప్లీజ్ రా, నాతో స్నేహం చేయండి రా. చెయ్యం, అస్సలు చేయమని చెప్తాం పిల్లలు. నేను పంపించేద్దాం ఇక్కడ నుంచి. ఒక్క మాట చెప్తే పారిపోతాడు. అందరం ఒక్కసారి గట్టిగా ఏసు రక్తమే చేయమని చెప్దామా? ఓకే, ఏసు రక్తమే చేయం. ఏసు రక్తమే చేయం. చెప్పాలి, ఏసు రక్తమే చేయం. ఏసు రక్తమే చేయం. ఏసు రక్తమే చేయం. అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. మనం ఎప్పుడైతే ఏసై పేరు చెప్తామో సాతాను పారిపోతాడా. కొన్ని సార్లు సాతాను కూడా మన జీవితం ద్వారా గెలుస్తాడన్నా. అవునవును. అవును కదన్నా. అవునవును. దేవునికి టైం వేస్ట్ చేయటం అంటే ఇష్టం లేదు, కానీ మనము సోషల్ మీడియాలో ఎక్కువగా అనవసరమైన చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నామన్నా. అది సాతానుతో స్నేహం అన్నా. అవును, అవన్నీ మనం మార్చుకోవాలి పిల్లలు. VBS లో వచ్చిన పిల్లలందరూ కూడా వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. అలా ఉండొద్దు పిల్లలు, ఓకేనా? ఈ రోజు నుంచి మంచి పిల్లలుగా మనం ఉండాలి. ఇందాక నేర్చుకున్నాం కదా, మన బలహీనతలు అన్నింటిని కూడా దేవుడి దగ్గర మనం లడ్డు మీ ఫ్రెండ్ వచ్చాడు. నా ఫ్రెండ్ బాగుండా పిల్లలు. వాడు మంచోడు కాదు లడ్డు. వాడు మంచోడు కాదు లడ్డు. నచ్చలేదా మీకు? నచ్చలేదు. అరే వాడు నచ్చింది నీ ఒక్కడికేరా అన్న. వాడు మంచి నల్లగా ఉంటాడు కదన్నా. వాడు మంచి. నచ్చలేదా పిల్లలు? మా పిల్లలు ఎవరికి నచ్చలేదు లడ్డు. వాడు సంతోషిస్తాడు కదన్నా, హ్యాపీనెస్ ఇస్తాడు కదా. వాడు హ్యాపీనెస్ ఇవ్వడు అయ్యా. అరే వాడిచ్చే హ్యాపీనెస్ వెనక ఒక పెద్ద ప్రమాదం ఉందిరా. ఓ అవునా అన్న? నీకు అర్థం కావట్లేదు అన్నా. వాడు సాతాన్ గాడు. సాతాన్ అంటే వాడే అన్నా? సాతాన్ అంటే వాడే. మా పిల్లలు వాడు నాతో ఎప్పుడు అలా ఉండలేదన్నా. నాకు ఇష్టమైన అన్ని ఇచ్చిండు అన్న వాడు. సాతాన్ అట్లాగే ఉంటాడు. ఫస్ట్ లో వాడు సాతాన్ లాగా ఉండడు అన్నా. మోసం చేస్తాడు. ఇష్టమైన అన్ని ఇచ్చిండు అన్న వాడు. ఏమేమి ఇచ్చిండు నీకు అంతగానో ఇష్టం? ఫేస్బుక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము,
స్వీట్లు హాట్లు వామ్మ. చాలా ఇచ్చిండన్న. అవన్నీ ఇచ్చిండా అరే అవన్నీ అన్నా ఆ. వీడు చర్చికి వస్తాడు, సండే స్కూల్కి వస్తాడు, అన్నీ వింటాడు కానీ ఆ. కానీ సాహాతానుతో స్నేహం చేస్తుండన్న వీడు. వాడిని ఎట్లయినా మనసు మార్చేద్దాం పిల్లలు. ఇవాళ లడ్డు మనసు అన్న, వాడు మార్చేద్దాం. మంచోడు కదన్నా. వాడు అస్సలు మంచోడు కాదని చెప్పండి పిల్లలు. అవునా పిల్లలు? వాడు మంచోడు కాదు. మీరు చేయరా ఎవరు స్నేహం? వాడితో స్నేహం చేయదు లడ్డు. వాడితో స్నేహం ఏం చేయరా పిల్లలు ఎవరు? చెయ్యరు. ఒకవేళ నిజమా? చెయ్యరు అస్సలు ఎవరు చెయ్యరా? చెయ్యరు. అన్నా నువ్వు ఒకవేళ చేసినావు అనుకో నన్ను కూడా మోసం చేస్తాడన్న నీ వాడు. బతుకు బస్ స్టాండ్ చేస్తున్నాడు. ఓ అన్నో సారీ అన్నా, ఓ అన్నా. ఆ. అన్న ఈ రోజు నుంచి నేను కూడా ఆడితో స్నేహం చేయనన్నా. చెయ్యొద్దు, నువ్వు చాలా మంచోడు. అరే లడ్డు లడ్డుకి ఒకసారి ఏం క్లాప్స్ చాక్లెట్? కొడదామా? ప్లీజ్ రా వాడితో స్నేహం చేయబాకరా. ఓకే చాక్లెట్, నువ్వు చాలా సార్లు చెప్పావు కానీ నేను వినలేదు. ఐ లవ్ యూ. ఏయ్, ఏయ్, చాలు. అన్నా వీళ్ళిద్దరు ఒకసారి క్లాప్స్ కొడదామా? సాతాన్తో స్నేహం చేయకూడదని నిర్ణయించుకున్నారు కదా. అన్నా ఆ, ఈ రోజు నాకు ఒక డౌట్ ఉందన్నా. ఈరోజు డౌట్ VPSకి వచ్చినావు ఈరోజు? విన్నా మొత్తం విన్నా పొద్దుట్ నుంచి. ఏం విన్నావు? త్రివేణి అక్క పక్కనే కూర్చున్నా. త్రివేణి అక్క నాకు అన్నం కూడా తినిపించిందన్నా. త్రివేణి అక్క అన్నం కూడా తినిపించిందా? ఆ. అవునా? ఏం విన్నావు ఇంతకి? సాంబార్ పెట్టిందన్నా. సాంబార్తో పెట్టిందా? సాంబారే పెట్టిందన్నా నిన్న ఇయ్యాల. సాంబారే పెట్టిందా? ఆ. ఎగ్గు పెట్టలేదు ఇవాళ? సాంబార్ తిన్న కాడి నుంచి నాకు ఎట్టెట్టో ఉందన్నా. సరేలే గాని అన్నా లడ్డు అన్నా ఈ రోజు ఆ, నాకు ఒక డౌట్. ఏం డౌట్? ఏమనుకోవద్దు మరి. ఏమనుకో అడగమని చెప్పండి. ఏమనుకోవద్దు పిల్లలు మీరు కూడా. ఏమనుకోలే. నీ డౌట్ ఏంటి అడుగు ముందు. అన్నా అన్న ఇడి అన్ని చెత్త డౌట్లే ఉంటాయి అన్న. డౌట్లు ఉంటాయా? డౌట్లు కాదన్నా. చెప్పు. అన్న సండే స్కూల్ అదే ఈ రోజు VBS లో లెసన్ విన్నా అన్న. లెసన్ విన్నావు? ఓకే. అన్న ఏదో ఒక కిటికీ పెడతాడండి ఈడు. అడుగు నీ ఏ ముందు. హాఫ్ చాక్లెట్. లడ్డు నువ్వు అడుగు, నీ డౌట్ ఏంటి అడుగునాను. అన్నా లయన్స్ లయన్స్ వెజిటేరియన్ లైన్స్ ఉంటాయి అన్న. వెజిటేరియన్ లైన్స్ ఉంటాయా? వెజిటేరియన్ లైన్స్ ఉంటాయా పిల్లలు? ఉండవు. వెజిటేరియన్ లైన్స్ ఉండవు. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఆయన? అరే అదేం డౌట్ రా పనికి వాళ్ళోడా. అన్నా. తిట్టకు. మరి ఆ. డానియల్ ని లయన్స్ డెన్ లో వేసారు కదా. లయన్స్ డెన్ లో డానియల్ వేశారు. సింహాల గుహలో వేసారు కదా. సింహాల గుహలో వేశారు. మరి డానియల్ ని ఏం చేయలేదంటే ఖచ్చితంగా ఈ వెజిటేరియన్ లైన్సే. ఏంటి డానియల్ ని లయన్స్ తినలేదంటే అవి వెజిటేరియన్ లైన్సా? అవునన్నా. అది నీకు వచ్చిన డౌటా? అంతే అన్నా. దాని అర్థం పర్థం ఉందా పిల్లలు? ఈడు అంతే అన్న. సండే స్కూల్కి వచ్చిన వీడు వేస్ట్ అన్న. అయ్యో, అట్లా అన్నా, నేనే కాదన్న ఇక్కడ చాలా మంది ఉన్నారన్నా. ఇట్లా ఉన్నారు. అట్లాంటి డౌట్స్ ఉన్నాయా పిల్లలు? జాన్ నా ఫ్రెండే అన్నా. జాన్ నీ ఫ్రెండా? ఆ. చూడు అట్లా కూర్చున్నాడు. నీ ఫ్రెండ్ అనుకుంటా. జాన్ కూడా ఇట్లాగే ఆలోచన చేస్తాడన్నా. కాదు, అట్లా ఎవరు కాదు. అన్నా నా డౌట్ అన్నా, ఆ. లయన్స్ డానియల్ ఏం చేయలేదు కాబట్టి ఆ. అవి ఖచ్చితంగా వెజిటేరియన్ లైన్సే. వెజిటేరియన్ లైన్స్ ఉంటాయి ఎక్కడన్నా అసలు భూమి మీద? కానే కాదు. అన్నా. ఈడు ఖచ్చితంగా ఇలాంటి డౌట్ ఏదో అడుగుతారని నాకు ముందే తెలుసు అన్న. నీకు ముందే తెలుసా? అందుకొరకే ఈ రోజు ఆ. లయన్ తీసుకొని వచ్చా. ఏం చాక్లెట్ లైన్ తీసుకొని వచ్చావా? లయన్ రోరీని తీసుకొచ్చాను. అవునా? అవునన్న రోరీ వచ్చిందన్న ఇవాళ. అవునా? ఒకసారి పిల్లలు, మీకు కూడా ఈ లడ్డుకు వచ్చినట్టే డౌట్ వచ్చి ఉంటుంది. అన్నా నేనే కాదన్న ఇక్కడ చాలా మంది ఉన్నారన్న. చాలా మంది ఇలాంటి వాళ్ళే అన్నా. ఆ. నేను తోమాక తమ్ముడు అన్న. నాలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో చాలా మంది ఉన్నారన్న. నువ్వు తామా తమ్ముడు అంట. ఆ. సరే కానీ మీకు ఎవరికైనా ఉందా డౌట్? అట్లాంటి డౌట్ లేదు. ఒకసారి అన్నా. అన్నా మరి లడ్డు డౌట్ రోరీ వచ్చి చెప్తే నమ్ముతారేమో అడుగన్నా. అన్నా ఆ. రోరీ వచ్చి చెప్తే ఖచ్చితంగా అన్నా. ఆ. రోరీ నన్ను తింటదా ఏందన్నా? నిన్ను తినదు. నువ్వు అన్న ఒక వెజిటేరియన్ లైన్ అని తినదులే. నన్నేం చేయదుగా. నిన్నేం చేయదు. అడుగుదా నామీదేం పగ పెట్టుకోదుగా. నీ మీద పక్క పెట్టుకోదు. నిజంగానా? ఏం చేయదు. సరే ఒకసారి అడుగు. నిజంగానా జాన్? నిజంగానే. అన్నా ఆ. రోరీ చెప్తే ఈడు ఖచ్చితంగా నమ్ముతాడు. రోరీ చెప్తే వింటావు పోనీ? మరి లడ్డు నువ్వు వింటా అన్న, నమ్ముతాన్నా నేను. నమ్ముతావా? ఓకే. నేనే కదన్న ఇక్కడ ఉన్న తోమ తమ్ముళ్ళు అందరూ నమ్ముతారన్న. తోమా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? చాలా మంది ఉన్నారన్న. ఎవ్వరు లేరు. అందరు నమ్మే వాళ్ళే ఉన్నారు కదా. దేవుడు నమ్ముతారు కదా మీరు అందరూ. నీకు ఒక్కడికే ఉంది డౌట్. అన్నా రోరీని పిలుస్తా అన్నా. రోరీని పిలుస్తారా? ఓకే అన్న, నేను కూర్చొని వింటా అన్న. నువ్వు కూర్చో. అరే, నా వాడు తొందరగా. ఓకే చాక్లెట్. రోరీ చెప్తే నేను ఖచ్చితంగా వింటా. అన్నా ఇలాగే చాలా మంది నిజంగా డానియలు లయన్స్ డెన్ లో సింహాల ఉన్నప్పుడు గుహలో ఉన్నాడా? నిజంగా ఆ సింహాలు నాన్ వెజ్ లైన్సా వెజిటేరియన్ లైన్సా అని అనుకుంటారన్నా. అందుకొరకు ఈరోజు రోరీని పట్టుకొచ్చాన్న నేను. రోరీని పట్టుకొచ్చావా? అందరు ఒకసారి రోరీకి అన్నం చూస్తే కూడా డౌట్ ఉంది నాకు. అన్నం చూస్తే డౌట్ ఉందా? ఈ అన్న కూడా కళ్ళతోడు పెట్టుకున్నట్టు
అట్టే చూస్తుండు. అట్లే చూస్తున్నాడు. అన్న మంచోడు, చాలా మంచోడు. అట్లా అనొద్దు సరేనా? పిల్లలందరూ ఒకసారి రోరీని బయటికి రమ్మని చెప్తామా? నేను వస్తున్నా ఉండు. రోరీ రా రోరీ. ఓకే చాక్లెట్ వస్తున్నా నేను. హాయ్ పిల్లలు, అందరూ ఒకసారి క్లాప్స్ కొడదాం పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ హాయ్ హాయ్. హాయ్ రోరీ. చాక్లెట్, హాయ్ చాక్లెట్. ఏంటి చాక్లెట్, నన్ను ఈ టైంలో నిద్ర లేపి అనుకుంటే? రోరీ ఐఎమ్ సారీ రోరీ, మా పిల్లలకి ఒక డౌట్ వచ్చింది రోరీ. పిల్లలకు ఉందా డౌట్? పిల్లలకి ఎవరికి లేదు, మీ తమ్ముడికి ఉంది. అది చెప్పు ముందు. ఏయ్, మీకేమన్నా డౌట్ ఉందా? మీకు ఏమైనా డౌట్ ఉందా? ఎవరికి ఏం లేదు. డౌట్ ఉంది మీకు? రోరీ మాకెవ్వరికి డౌట్ రోరీ. లేదు కానీ వీళ్ళకి కాదు కానీ మా తమ్ముడు అన్నాడు కదా, ఆ లడ్డుగాడ వేస్ట్ గాడేనా? వేస్ట్ గాడు కాదాడు. వాడికి అన్ని డౌట్లే. వాడికి అన్ని డౌట్లే కదా. వాడు లడ్డూలు తిట్టాడు కానీ లడ్డు లాగా పెరిగిండు కానీ వాడికి ఏం అర్థం కావట్లే. సరే కానీ రోరీ అన్నాను. ఆ, రోరీని అడుగుదామన్నా. అడుగుదాం. నేను అడుగుతాను. రోరీ, లడ్డుకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఏంటది? డానియల్ లయన్స్ డెన్లోకి వచ్చినప్పుడు ఆ. లయన్స్ డానియల్ని తినకుండా ఉండటానికి కారణం ఏంటి? ఓహో అదా. ఆ, ఎందుకు? పిల్లలు వింటున్నారా? వింటున్నా. మా పిల్లలు కూడా వింటున్నారా? వింటున్నాం. అది మ్, చెప్పాలా? చెప్పాలి చెప్పాలా? చెప్పాలి రోరీ అనండి అందరూ. రోరీ, ఏంటి చాక్లెట్, నేను చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం లేదు రోరీ, మరి మా పిల్లలు ఎవ్వరు నిన్ను చూసి ఎవ్వరు భయపడటం లేదు, మంచిగానే చెప్పు. ఓకే చాక్లెట్, థ్యాంక్ యూ అన్నా. చెప్పు. పిల్లలు, ఆ రోజు డానియల్ మా సింహాల గుహలో రాకముందే, అంతకంటే ముందే ఆ, దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. డానియల్ సింహాల బోన్లోకి రాకముందే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఏం ఆజ్ఞ బబులోను ఇచ్చాడు? దేశంలో బబులోను దేశంలో ఆ ఆజ్ఞ జారీ కాకముందే. ఆజ్ఞ జారీ కాకముందే. ఓ ఆజ్ఞగా దారి కాకముందేనా? ఎస్ రోరీ, ఓ నాకు కూడా చెప్పలేదండి ఇంత రోజు. అందరికి చెప్తామని. చెప్పు. అయితే ఆ ఆజ్ఞ జారీ అయినప్పుడే ఏం చెప్పాడు? త్వరలో మీ మధ్యకి నా దాసుడు వస్తున్నాడు. మీ మధ్యకి నా దాసుడు వస్తున్నాడు. డానియల్ గురించి మొత్తం ఎప్పుడు దేవుడు మాకు డానియల్ గురించి మొత్తం చెప్పేశాడు. ఆ, ఏం ఆ, చెప్- దేవుడు చెప్తే ఆ. మేము డానియల్ ని చూసి చాలా ఆశ్చర్యపడదాం తెలుసా? అవునా? ఓ అవునా రోరీ? ఎస్ చాక్లెట్. సరే గాని డానియల్ లాంటి వాడు ఎలా ఉంటాడు? ఆ, అంతటి వాడు, ఆ, బానిసగా పోయిన వాడు, బానిసగా పోయినవాడు, రాజు తర్వాత రాజు స్థానంలోకి ఎలా వచ్చాడు? రాజు తర్వాత రాజు దేవుణ్ణి స్థానంలోకి ఎలా- ఎలా వచ్చాడు? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాడు? ఆ, దేవునితో ఎలా స్నేహం చేశాడు? అవన్నీ విన్నాక ఆ, మేము కూడా డానియల్ని చూడాలి అని చాలా ఆశతో ఎదురు చూసాం తెలుసా వావ్, పిల్లలు? డానియల్ని చూడాలని చెప్పి సింహాలు కూడా ఎదురు చూసాయంట. అందరూ ఒకసారి క్లాప్స్ ఓ కొడదామా? రోరీ, ఆ, ఎస్ చాక్లెట్. సరే గాని మేము డానియల్ మా సింహాల గుహలో వెయ్యగానే ఆ, మా ఆయన కంటే ముందు దేవుని దూతలు మాతో ఉన్నారు. మీ దేవుని దూతలు మీతో ఉన్నారు. ఓకే, ఆయన రాకముందే దేవుని దూతలు ఉన్నారు. అవునా? మా నోటికి తాళం వేసేశారు. మీ నోటికి తాళం వేశారు. ఓకే, అంతేకాదు ఆ, ఆ నైట్ అంతా మాకు ఫాస్టింగ్ పెట్టిండు. ఆ నైట్ అంతా మీకు ఫాస్టింగ్ పెట్టాడా? సరే, ఓ, డానియల్ వచ్చిన sorry. తర్వాత మీరు అందరూ ఏం చేశారు మరి? అతను రాత్రంతా ఆ, దేవునితో కొద్దిసేపు మాట్లాడి ఆ, ప్రార్థన చేసి ఆ, ఏంటి సింహాలగూలో కూడా? ఎస్ చాక్లెట్. మీరు కూడా ప్రార్థన చేశారా? నేను చెప్పేదినా? ఓ, చెప్పు చెప్పు. డానియల్ ఆ, దేవునితో కొద్దిసేపు మాట్లాడాడు సింహాల గుహలో, మా ఇల్లులో కూడా. ఓకే, పిల్లలు వింటున్నారా? మనం ఎక్కడ ఉన్నా దేవునితో మాట్లాడాలి, ఓకేనా? ఓకే, దేవునికి ప్రార్థన చేయాలి, ఓకేనా? ఏ పిల్లలు, దేవునితో మాట్లాడడం ఆప్ చేయొద్దు, ఓకేనా? ఓకే. దేవునితో మాట్లాడటం ఆ ఆపేయొద్దు. రాత్రంతా ఆ, దేవునితో మాట్లాడి పడుకుంటే ఆ. డానియల్ చూసుకుంటూ మేము కూడా పార్టీగా ఉన్నవా నైట్ అంతా మాకు కూడా. ఏడో మాకు ఏం కాదు. అన్నా, ఆ, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కదన్నా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. పిల్లలు, హాయ్ డానియల్ రోరీ. మేమేమీ చేయలేదు.
ఆ, డానియేల్ ఉన్నంతసేపు మా నోరు మోసుకొని ఆ. అతన్నే చూస్తూ ఆ. మేము కూడా అతనితో కలిసి దేవునికి ప్రార్థన చేశాం తెలుసా. వావ్, రోరీలు కూడా దేవునితో కలిసి ప్రార్థన చేశారు. డానియల్తో కలిసి దేవుడికి ప్రార్థన చేసి అంటే అందరూ ఒకసారి క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ రోరీ. ఎస్ చాక్లెట్. పిల్లలు, దేవుడు మాతో ఉండి మా సింహాల నోళ్ళన్నిటినీ మూసేశాడు. వావ్, మా లడ్డు గడికి ఓ. డౌట్ వచ్చిందిలే ఇందాక. నాన్ పిల్లలు వెజ్ చూసారా? వింటున్నారా పిల్లలు? పిల్లలందరూ వింటా ఉన్నారు. ఏ పిల్లలు, మీకేమన్నా డౌట్ ఉందా? ఇంకా మీలో ఇంకెవరికైనా డౌట్ ఉందా? నమ్మండి, లేదు, దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడండి ఎవ్రీడే దేవునితో మాట్లాడాలి, ఓకేనా? ప్రతిరోజు. దేవునితో మాట్లాడండి. ఓకే అని చెప్పండి పిల్లలు. ఓకే రోరీ, థ్యాంక్ యూ నేను పిలువంగానే వచ్చినందుకు. ఇట్స్ ఓకే. బాయ్. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? నేను పోయి పడుకోవాలా? పడుకోవాలంట రోరికి నిద్ర బాయ్. వస్తుంది. బాయ్ చెప్పండి అందరూ. బాయ్. బాయ్ రోరీ థ్యాంక్ యూ. ఓకే చాక్లెట్, బాయ్. బాయ్ 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 బాయ్. అన్నా ఆ, అన్నా చెప్పు. మరి ఆ. ఈ పిల్లలందరూ కూడా ఆ, దేవునితో ఖచ్చితంగా మాట్లాడాలి, ఓకేనా? దేవునితో ఖచ్చితంగా మాట్లాడు. ఈ రోజు అదే నేర్చుకున్నారు మా పిల్లలు. నిన్న అన్నా, ఆ, అన్న నాకు సిగ్గు అవుతుందన్నా. సిగ్గు అవుతుందా? సరే, నాకు సిగ్గు అవుతుందన్నా. ఏం కాదు, ఒకసారి బయటికి రమ్మని చెప్పండి లడ్డూని. లడ్డు ఒకసారి అన్నా, బయటికి రా. నా పరువు పోయిందన్నో. నీ పరువు ఏం నా పోలేదు. బతుకు బస్ స్టాండ్ అయిందన్నా. నీ బతుకు బస్ అరే స్టాండ్. రారా, ఏం కాదులే కానీ. నువ్వు బయటికి రా. అన్నా, ఆ, నాకున్న అన్ని డౌట్లు ఆ, నాకు సాతానిచ్చిందన్న ఆ మనసు. సరే గాని అన్నా వదిలేసే. నేను ఏసై కడిగితే ఆ. అట్లాంటి మనసు తీసేస్తాడన్నా. ఓ అవునా చాక్లెట్? ఏసైని అడిగితే ఏసై ఏదేం చేస్తాడు. కానీ నీ డౌట్ అన్నా, క్లియర్ అయిందా ఇంతకీ? నా డౌట్ క్లియర్ అయిందన్న. Clear అయింది, very good. అంతేకాదు, ఈ రోజు నుంచి నేను ఏసఐ స్నేహం చేస్తాను, ఏసైతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను. వావ్, అందరూ ఒకసారి క్లాప్స్ వెరీ కొడదామా? గుడ్ పిల్లలు, మీరు కూడా ఏసైతోనే స్నేహం చేయాలి, ఓకేనా? మీరందరూ ఎవరితో స్నేహం చేస్తారు? దేవునితో ప్రార్థన చేయాలి, ఓకేనా? రైట్, మా ఓకేనా పిల్లలు? పిల్లలు. వెరీ గుడ్. బాయ్ పిల్లలు. బాయ్. పిల్లలు బాయ్ పిల్లలు. అందరూ ఒకసారి చాక్లెట్ కూడా బాయ్ చెప్పండి. అన్నా. ఆ, పిల్లలందరూ ఆ, దేవ్ దేవ్ అన్నా ఆ. ఈడొస్తుండన్నా మళ్ళా. మళ్ళీ వస్తున్నాడా? అరే నా మాట వినండ్రా. మీ మాట ఎవ్వరు వినరు. నా మాట వింటారా లేదా? ఎవరు ఇక్కడ ఉండనే లేదు. నా మాట వినరా? నో, నువ్వు నా ఇక్కడ మాట వింటారా లేదా? వినరు. అరే నువ్వెంత కొట్టుకున్నా నీ మాట వినరు. ఓడిపోతావురా, వీళ్ళు ఎవ్వరు నీ మాట వినరు. కాసేపు నువ్వు ఇక్కడే ఉంటే మా అరే, పిల్లలందరూ please రా. కొడతారు నిన్ను. మీకు దండం పెడతారా? నా మాట వినండ్రా. నీ మాట అస్సలు వినవని చెప్పండి పిల్లలు. వినరా? వినం, నాతో స్నేహం చేయరా? చెయ్యం. అరే నేను కూడా మీకోసం ప్రాణాలు ఇస్తా, లేకపోతే మీ ప్రాణాలు తీస్తా. మా ప్రాణాలు నువ్వేం తీయొద్దు. అరే, ఏసు రక్తం నువ్వు ఏం ఏం చేద్దాం చేసినా? పిల్లలందరం కలిసి? మాతో ఏసు ఏం రక్తమే చేయకూడదు. జయం. ఏసు రక్తమే జయం. నువ్వు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. No! ఏసు రక్తమే No! జయం. No! ఏసు రక్తమే జయం. వేరు అందరూ క్లాస్ కొడదాం ఒకసారి. మీరు కూడా ఈ రోజు నుంచి ఏసైతో స్నేహం చేయాలి, ఓకేనా? ఏసై తోటే మా పిల్లలందరూ స్నేహం చేస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే, బాయ్ పిల్లలు. బాయ్, టాటా. టాటా. అన్న వీళ్ళెవరు నా క్లాప్స్ కొట్టట్లేదు. అందరూ ఒకసారి చాక్లెట్ క్లాప్స్ కొడదామా? బాయ్ పిల్లలు. బాయ్ 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 బాయ్. రైట్, మనం అందరం కూడా ఎవరితో మాట్లాడాలి? ఏసై తోటి మాట్లాడాలి. అందరం కూడా మాట్లాడదాం. మరి మోకరిద్దామా? అందరు మోకరిద్దాం, మోకాలు ఇద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. 1